హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఆల్ క్రియేటివిటీస్. ఈ వీడియోలో వరలక్ష్మి అమ్మవారికి అందంగా ఈజీగా చీర ఎలా కట్టాలో చూపిస్తాను. అలాగే పీట ఎలా పెట్టాలి, పీట మీద బిందులు అన్ని ఎలా సర్దుకోవాలి, దాంట్లో ఏమేమి వేయాలి, బిందులు ఏమేమి వేయాలి అన్నీ కూడా మీకు చూపిస్తాను. మనం ఫస్ట్ వెనకాల గోడకి సింపుల్ గా మనకు నచ్చిన డెకరేషన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పీట కానీ స్టూల్ కానీ తీసుకుని దాని మీద బియ్యం పిండితో కానీ ముగ్గు పిండితో కానీ పద్మ ముగ్గు వేసుకుని దాన్ని పసుపు కుంకుమతో అందంగా అలంకరించుకోవాలి. ఇలా అందంగా అలంకరించుకున్న తర్వాత ఒక ఎరుపు రంగు జాకెట్ ముక్క తీసుకుని దాన్ని ఫోల్డ్ చేసి మనం ముగ్గు వేసుకుని పీట మీద ఆ జాకెట్ ముక్కను వేయాలి. దాని మీద బియ్యం పోయాలి. ఇప్పుడు ఒక అరిటాకుని తీసుకుని మనం వేసుకున్న బియ్యం మీద అరిటాకుని నీట్‌గా కట్ చేసి పెట్టాలి. ఇప్పుడు ఒక రాగి బిందె గాని, స్టీల్ బిందె గాని తీసుకుని దాని నిండా బియ్యం కానీ, నీళ్లు కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేను రాగి బిందె తీసుకుని దాంట్లో నీళ్లు పోసి పెట్టుకున్నాను. ఒక బిందె తీసుకున్నాను. దానిలో కొద్దిగా బియ్యం వేసుకున్నాను. ఇలా వెనకాల డెకరేషన్‌ని, పీటని, బిందెల్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి కట్టుకునే చీర తీసుకోవాలి. చీర తీసుకుని ఇలాగా 2 మడతలుగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. 2 మడతలుగా ఫోల్డ్ చేసిన చీరని బెడ్ మీద అదే మంచం మీద వేసుకోవాలి. 2 మడతలుగా వేసుకున్న చీరని కుర్చీల వైపు కాకుండా ఫోల్డింగ్ ఉన్న వైపు తీసుకోవాలి. అది తీసుకుని ఆ ఫోల్డింగ్ ఉన్న వైపు తీసుకుని అక్కడ కుర్చీలు పెట్టాలి. మన చీరకి ఎలా అయితే కుర్చీలు కట్టుకుంటామో అలాగా దాన్ని కుర్చీల కింద పెట్టుకోవాలి. నేను 5 స్టెప్స్ కుర్చీల కింద ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. 5 కుర్చీలు వచ్చేలాగా మడత పెట్టుకున్నాను. ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని సమానంగా కుర్చీలని సమానంగా లాగాలి. నీట్‌గా లాగాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న 5 కుర్చీలకి సమానంగా పెట్టుకున్న తర్వాత ఒక చివరన మనం బట్టలకి బట్టలు పెట్టుకునే క్లిప్స్ ఉంటాయి కదా! ఆ క్లిప్స్‌ని తీసుకుని మనం ఫోల్డ్ చేసుకున్న కుర్చీలకి ఆ క్లిప్ పెట్టాలి. ఒక చివరన పెట్టాలి. తర్వాత మధ్యలో కూడా సమానంగా లాక్కొని సమానంగా ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఇంకో క్లిప్ పెట్టాలి. మళ్ళీ సేమ్ చివరన కూడా సేమ్ సమానంగా కుర్చీలు లాక్కొని ఆ చివర కూడా ఇంకో క్లిప్ పెట్టాలి. అలా 3 వైపులా క్లిప్స్ పెట్టుకొని నీట్‌గా పెట్టుకున్న తర్వాత ఆ క్లిప్ పెట్టుకున్న కుర్చీలని అలాగే పక్కకి అలాగే ఉంచి దాని ముందు కొంచెం గ్యాప్ తీసుకొని కొంచెం ప్లేస్ వదలాలి. ఆ ప్లేస్ వదిలి తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి. మళ్ళీ కుర్చీల కింద ఫోల్డ్ చేసుకోవాలి. ఈసారి 3 స్టెప్స్ కుర్చీలు పెట్టుకోవాలి. అంటే ఈసారి 3 స్టెప్పులు కుర్చీల కింద మడతపెట్టి పెట్టుకున్నాను. 3 స్టెప్స్ కుర్చీలు చేసుకున్న తర్వాత 3 మడతలు కుర్చీలుగా చేసుకొని దాన్ని కూడా మళ్ళీ సమానంగా లాక్కోవాలి. లాక్కుని ఆ 3 స్టెప్పులకి విడిగా క్లిప్పులు పెట్టుకోవాలి. ఇందాక పెట్టినట్టు పైన ఒకటి పెట్టాలి. మళ్ళీ సమానంగా లాగి మధ్యలో ఒకటి పెట్టాలి. మళ్ళీ సేమ్ చివరన ఒకటి పెట్టాలి. ఇప్పుడు ముందు పెట్టుకున్న 5 స్టెప్స్ కుర్చీలు తర్వాత పెట్టుకున్న 3 స్టెప్స్ కుర్చీలు ఉన్నాయి కదా! దాని మధ్యలో వదులుకున్న గ్యాప్ ఉంది కదా! దాన్ని సమానంగా సర్దాలి. సర్ది ముందు పెట్టుకున్న 5 స్టెప్పులు కుర్చీలు, తర్వాత పెట్టుకున్న 3 స్టెప్పుల కుర్చీలు మొత్తం కలిపి ఒక వైపుకి ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. వాటికున్న క్లిప్స్‌ని అలాగే ఉంచాలి. అప్పుడు తీయకూడదు. ఇప్పుడు చీర కొంగు ఉంటుంది కదా! చీర కొంగు ఉన్న వైపుకి ఓపెన్ చేసి ఉన్న చీర కొంగు వైపుకొచ్చి ఇప్పుడు ఏంటంటే ఇందాక అడ్డంగా కుర్చీలు పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఈ చీర కొంగు ఉన్న వైపు నిలువుగా కుర్చీలు వచ్చేలా పెట్టుకోవాలి. మొత్తం ఎంతవరకు కుర్చీలొస్తాయో అంతవరకు కుర్చీల కింద పెట్టేసుకోవాలి. అంటే అంచు నిలువుగా ఉంటుంది. అంచు వైపు నిలువుగా వస్తుంది. మధ్యలో సారీ వైపు అడ్డంగా వస్తుంది. అంటే టీ షేప్‌లో వస్తుంది. ఇంకోవైపు కూడా కుర్చీలు పెట్టుకున్న తర్వాత క్లిప్స్ పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు చీరని తీసుకుని
ఫోల్డింగ్ ఉన్న వైపు చీర కుర్చీలు ఇందాక పెట్టుకున్నాం కదా! ఒక 5 కుర్చీలు, 3 కుర్చీలు కలిపి, ఆ కుర్చీలని పట్టుకొని బిందెల దగ్గరికి తీసుకురావాలి. ఇప్పుడు ఇందాక ఫోల్డ్ చేసి పెట్టుకున్న 5 కుర్చీలు ఒకటి, 3 కుర్చీలు ఒకటి ఉన్నాయి కదా! అవన్నీ కుర్చీలు కలిపి పైన పట్టుకోవాలి. పట్టుకొని కింద ఉన్న క్లిప్స్ కుర్చీలకున్న క్లిప్స్ అన్ని తీసేయాలి. ఇప్పుడు పైన పట్టుకున్న కుర్చీలని ఆ చిన్న బిందెలోకి లోపలికి పెట్టాలి. లోపల పెట్టిన తర్వాత పైన ఇంకొక చెంబు కూడా పెట్టుకోవాలి. కలిసిన చెంబు ఉంటుంది కదా! ఆ చెంబు పెట్టుకోవాలి. ఆ చెంబు పెట్టుకొని ఇప్పుడు ఆ కుర్చీలన్నిటిని సమానంగా పెట్టుకోవాలి. సమానంగా పెట్టుకున్న తర్వాత ఆ కుర్చీలన్నిటినీ కొంచెం చేతితో ఫోల్డింగ్స్ సరిగ్గా వచ్చే విధంగా పైనుంచి కింద దాకా ఫోల్డింగ్స్ సరిగ్గా వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు కుర్చీలన్నీ బిందెల ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కవర్ అయ్యే విధంగా జరుపుకొని కుర్చీలు నీట్‌గా సర్దుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక తాడు తీసుకొని ఆ తాడుని రెండో బింది అంచు దగ్గర ఆ తాడు కట్టాలి. అదే చీర కుర్చీలు పైన కుర్చీలున్నాయి కదా! కుర్చీల దగ్గర అంచుంటుంది. అంచు దగ్గర మొత్తం రౌండ్‌గా తాడు కట్టాలి. ఇప్పుడు కుర్చీలన్నిటిని నీట్‌గా సమానంగా మళ్ళీ లాగాలి. కిందకి స్ట్రెయిట్‌గా మళ్ళీ సమానంగా వచ్చేలా లాగాలి నీట్‌గా అందంగా కనిపించేలాగా. ఇప్పుడు కింద అంచులు నీట్‌గా సర్దుకున్న తర్వాత పైనున్న కలిసిన చెంబుకి ఒక కర్రని తాడుతో గట్టిగా కట్టాలి. కర్ర గట్టిగా నిలబడే విధంగా కలిసిన చెంబు అంచుకి కట్టాలి. తాడుతో కట్టాలి. ఇప్పుడు ఇందాక కొంగు దగ్గర ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ అంచుని ఆ బిందెల వెనక నుంచి కర్ర మీద నుంచి తీసుకురావాలి. తీసుకొచ్చి ముందుకి అంచుని వేసి ముందు మళ్ళీ ఆ కుర్చీలన్నీ నీట్‌గా సర్దుకోవాలి. నీట్‌గా సర్ది ఆ కుర్చీలకి ఉన్న క్లిప్స్ కూడా తీసేయాలి. ఇప్పుడు వెనక ఉన్న కొంగు మొత్తాన్ని ముందుకి కొద్ది కొద్దిగా లాక్కుంటా ఉండాలి. కొద్ది కొద్దిగా లాక్కుని కుర్చీలయి సమానంగా పెడుతూ ఉండాలి. దానికి ఉన్న క్లిప్స్ అన్నీ కూడా తీసేసి కుర్చీలన్నీ సమానంగా లాగేసి తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి ఇంకో వైపు ఉన్న స్టిక్ మీద ఫోల్డింగ్ వేయాలి. ఇంకోవైపు ఉన్న కర్ర మీద ఫోల్డింగ్ అనేది వేయాలి. ఇప్పుడు ఆ ఫోల్డింగ్‌ని నీట్‌గా సర్దాలి. ఫోల్డింగ్‌ని ఇలాగా నీట్‌గా సర్దుకోవాలి. పైన ఫోల్డింగ్‌ని ఇలా ఇలా ఫోల్డింగ్ చున్నీ అయితే ఎలా ఫ్రంట్ ఫోల్డ్ చేసేసుకుంటామో అలాగే కొంగును కూడా బ్యాక్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసేసుకోవాలి. అలా నీట్‌గా పెట్టుకున్న తర్వాత అది కదలకుండా ఉండేలాగా ఆ రెండిటి మధ్యలో పిన్నిస్‌తో ఒక పిన్ పెట్టుకోవాలి. పిన్ పెట్టుకొని దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ నీట్‌గా సర్దుకొని తర్వాత అమ్మవారి నడుముకి వడ్లానం పెట్టాలి. చీర కదలకుండా ఉండటానికి. పైన కొబ్బరికాయ అది పెట్టకముందే అమ్మవారి మెడలో వేసే నెక్లెస్ కానీ, హారాలు కానీ ఏమన్నా సరే పైన కొబ్బరికాయ పెట్టకముందే వేసేసుకోవాలి. మనం హారం, నెక్లెస్ అవి పెడుతున్నప్పుడు, సర్దుతున్నప్పుడు కొంచెం బిందులవి కదులుతూ ఉంటాయి. అవి నెక్లెస్, హారాలు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం బిందెల్ని సమానంగా చేత్తో కొంచెం సమానంగా అనుకోవాలి. ఇలా జ్యువెలరీ అన్నీ వేసుకొని రెడీ చేసేసుకున్న తర్వాత ఆ కలశంలో నీళ్లు పోయాలి. నీళ్లు పోసి ఒక ₹1 కాయిన్ అలా వేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారి ఫేస్ చేసుకొని అమ్మవారి మొహం బొమ్మ తీసుకొని ఆ బొమ్మకి చెవిదిద్దులు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అమ్మవారి బొమ్మని కొబ్బరికాయకి పెట్టాలి. ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఆ రబ్బర్ బ్యాండ్‌కి అమ్మవారి కిరీటంకి కొబ్బరికాయకి అటాచ్ చేయాలి, పెట్టుకోవాలి.
కదలకుండా ఉండటానికి కొబ్బరికాయ పెట్టుకున్న అమ్మవారి బొమ్మని అదే కలసం చెంబు ఉంది కదా, చెంబు మీదకి పెట్టుకోవాలి. ఇలా అదే అమ్మవారి బొమ్మ అలా అమ్మవారి బొమ్మ పెట్టుకున్న తర్వాత మొత్తం పైన దాకా అమ్మవారిని సరిగా చూసుకోవాలి. అన్ని సరిగా పెట్టామా లేదా అనేది, నీట్గా ఉందా లేదా అనేది సరిగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారి కోసం కొన్న ఎరుపు రంగు, పచ్చ రంగు మట్టి గాజులు ఉన్నాయి కదా, ఆ గాజుల్ని అటువైపు ఇటువైపు ఖాళీగా ఉన్న కర్ర మీద పెట్టుకోవాలి. ఆ గాజుల్ని అలా కర్రకి తగిలించుకోవాలి. అమ్మవారి చేతుల్లో భావించుకుని దాన్ని తగిలించుకోవాలి. ఇప్పుడు అమ్మవారి తెరపైన కిరీటం కానీ, పాపిడి పట్టులు కానీ మనం ఏదైనా సెట్ చేసి పెట్టుకోవాలి. నేను పైన అమ్మవారికి పాపిడి పట్టు పెడుతున్నాను. అది ఆగటం కోసం, పాపిడి పట్టు ఆగటం కోసం పాపిడి పట్టుకి ఇంకొక రబ్బర్ బ్యాండ్ కూడా పెడుతున్నాను. కొబ్బరికాయకి పాపిడి పట్టుకి ఊడిపోకుండా నిలబడటానికి రబ్బర్ బ్యాండ్ కట్టాను. ఇలా పాపిడి పట్ట అమ్మవారి ఫేస్కి సెట్ అయ్యేలాగా పెట్టాను రబ్బర్ బ్యాండ్ పెట్టి. తర్వాత ఒక బ్రాస్లెట్ తీసుకుని దానికి అమ్మవారికి కిరీటంలాగా పెట్టాను. ఇలా అమ్మవారికి అన్ని రకాల వస్తువులు పెట్టుకుని అలంకరణ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి అమ్మవారిని మొత్తం చూసుకోవాలి, అన్నీ పెట్టుకున్నామా లేదా, అన్నీ సరిగా పెట్టాం లేదా అని. తర్వాత అమ్మవారికి తలపై నుంచి చున్నీ లాంటిది వేయాలి. అదే పెళ్ళికూతురికి తలపై నుంచి వేసినట్టు తలపై నుంచి అమ్మవారికి చున్నీ వేయాలి. ఇంకా మల్లెపూలు కూడా అమ్మవారికి పెట్టి, ఇంకా గులాబీ పువ్వు కూడా పెట్టి అలంకరించుకోవాలి. ఫైనల్గా ఇప్పుడు అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. అమ్మవారి అలంకరణ చాలా బాగా కుదిరింది. సారీ కట్టే విధానం కానీ, జ్యువెలరీ కానీ, ఓని వేయటం కానీ అన్నీ కూడా చాలా చక్కగా కుదిరాయి. చాలా టైం పట్టింది కానీ డెకరేషన్కి, అమ్మవారి రెడీ చేయటం అన్నీ చాలా టైం పట్టింది. కానీ ఫైనల్గా అన్ని గంటల కష్టంకి అమ్మవారి రూపం చాలా అందంగా వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉంది. చూస్తున్న కొద్దీ చూడాలి అని అనిపిస్తుంది అమ్మవారిని, అంత అందంగా ఉన్నారు. ఫైనల్గా అమ్మవారిని చూస్తుంటే సంతోషం, హ్యాపీనెస్ అనేది మాటల్లో చెప్పలేని విధంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఏదైనా మన చేతితో మనం అమ్మవారిని రెడీ చేసుకున్నప్పుడు ఉండే సంతోషం అనేది వేరుగా ఉంటుంది. వెనకాల గోడకి చేసిన డెకరేషన్ కానీ, అమ్మవారి శారీ ఫోల్డింగ్ కానీ, శారీ కట్టడం కానీ, జ్యువెలరీ అలంకరణ కానీ, అమ్మవారిని షూట్ చేస్తూ అమ్మవారిని అందంగా రెడీ చేయటానికి, అవన్నీ చేయటానికి నాకు 8 hours 8 గంటలు టైం పట్టింది. ఓన్లీ డెకరేషన్ అమ్మవారిని రెడీ చేయడానికి, శారీ కట్టే విధానానికి అన్నట్లుగా 8 గంటలు పట్టింది. అన్ని అవర్స్ వీడియో షూట్ చేసిన వీడియోని, అన్ని గంటలు షూట్ చేసిన వీడియోని 15 నిమిషాలు వీడియో వచ్చేలాగా ఎడిటింగ్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది. దానికి కూడా ఒక 8 గంటలు టైం పట్టింది. తర్వాత ఇంకా వాయిస్ చేసి, వాయిస్ ప్లస్ ఎడిటింగ్ చేయాలి. దానికి కూడా చాలా టైం పట్టింది. దానికి ఒక 8 గంటలు పట్టింది. టోటల్ ఈ వీడియోకి నాకు 23 hours పట్టింది. మొత్తం ఈ వీడియో చేయడానికి నాకు 23 గంటలు టైం పట్టింది. ఎన్ని గంటలు టైం పట్టినా కూడా మా ఇంట్లో నేను తయారు చేసిన విధానం కానీ, అలంకరించిన విధానం కానీ, అదంతా కూడా మీకు చూపించినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ వీడియో కూడా అందరికీ యూజ్ అవుతుందనే ఉద్దేశంతో కూడా వీడియో చేశాను. మీరందరూ కూడా ఈ వీడియో చూసి ఎలా ఉంది అనేది, అమ్మవారు ఎలా ఉన్నారు, ఎలా అలంకరించానో, ఎలా చేశానో అనేది కామెంట్స్ రూపంలో మీరు చెప్పినప్పుడు నాకు సంతోషంగా అనిపిస్తుంది. మీ అందరి కామెంట్స్ నాలో ఇంకా ఎనర్జీని తీసుకొస్తాయి.
నేను ఇంకా మంచి వీడియోస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను కామెంట్స్ పెట్టుకొని అడుగుతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసిన వారందరికీ నా ధన్యవాదాలు.